హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 529వ నామం, 8 అక్షరాల నామం సర్వవర్ణోపశోభిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సర్వవర్ణోపశోభితాయై నమః అని చెప్పుకోవాలి. అన్ని రకములైనటువంటి రంగులతో శోభిల్లుతున్నది అంటే ప్రకాశించుచున్న తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. అసలు ఇప్పటిదాకా ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవత, ఒకరిని రక్తవర్ణ అన్నాం, ఒకరిని శుక్లవర్ణ అన్నాం, ఒకరిని పీతవర్ణ అన్నాం. అలాగే ఇక్కడ తల్లి సర్వవర్ణ, అన్ని రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లినే మనం ఉభయ సంధ్యలలో కూడా ఉపాసిస్తూ సర్వవర్ణే మహాదేవి సంధ్యే విద్యే సరస్వతి అని చెప్పి సంధ్యావందనంలో ఈ నామం చెప్పుకునే మనం నమస్కారం చేస్తూ ఉంటాం. మన శరీరంలో కింద ఉన్నటువంటి 6 చక్రాలకి మూలం ఇదే 6 విభాగాలుగా విభజించబడి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క శక్తిగా కేంద్రీకృతమైంది. అంటే మొత్తం 6 చక్రాలకి ప్రధానమైనటువంటిది ఇదే. నిరంతరం బ్రహ్మరంధ్ర స్థానం నుంచి వచ్చినటువంటి ఈశ్వర చైతన్యమే 6 చక్రాల యందు ప్రసరిస్తూ ఉంటుంది. దాని యొక్క ప్రసరణ అధోదిశలో ఉంటే సాధకుడు దాన్ని చేరుకోవడానికి ఊర్ధ్వదశలో ప్రయాణిస్తూ ఉంటాడు. కానీ మొత్తం ఆసక్తి విభజించబడి 6 చక్రాలకి ఉన్నది కనుక 6 చక్రాలలో విభజించబడినటువంటి 50 అక్షరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. సర్వవర్ణ ఉపశోభిత అంటే అన్ని అక్షరాలలోనూ ప్రకాశిస్తున్న తల్లిది ఈవిడ. విశుద్ధి దగ్గర 16 అక్షరాలు అంటే అకారం నుంచి అమ్హ వరకు, అనాహుతం దగ్గర 12 అక్షరాలు కకారం నుంచి ఠకారం వరకు, మణిపూరం దగ్గర డకారం నుంచి ఫకారం వరకు, స్వాధిష్టానం దగ్గర ఐకారం నుంచి లకారం వరకు, మూలాధారం దగ్గర షా సా షా సా, అలాగే ఆజ్ఞాచక్రం దగ్గర హాక్ష. ఇట్లా 50 అక్షరాలని మనం ఇంతకుముందు విభజించుకుంటూ వచ్చాం. ఈ 50 అక్షరాలు కలిపి ఉన్న చోటే ఈవిడ సర్వవర్ణోపశోభిత. అందుకే అక్షరాల్లో మొదటి క్రమం అఆలతోనే ప్రారంభిస్తారు కనుక అదే క్రమంలో అఆలు ఎక్కడ ఉన్నాయో ఆ స్థానం నుంచే ప్రారంభించారు. విశుద్ధ చక్ర నిలయ నుంచి క్రమంగా హాక్షతో పూర్తి అవుతాయి ఆజ్ఞాచక్రంతో. ఇది ఒక క్రమం. అదేవిధంగా సృష్టి ఆరంభం ఆకాశద్వాయు వాయో అరగ్ని అని చెప్పి పంచభూత క్రమాన్ని మనశ్చక్రం చూపించి వీటన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మతత్వాన్ని సహస్రార స్థానంలో అనుసంధానం చేశారు. శ్రీ విద్యలో ప్రధానంగా ఆ చక్రాల దగ్గర అక్షరాలను న్యాసం చేసుకుంటూ పోతే వచ్చేది మాతృకాన్యాసం అంటారు. ఇది అంతరాత్మకాన్యాసం అని కూడా చెప్తూ ఉంటారు. కానీ అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న యోగిని దేవతలు అంటే ఢాకినీదేవి, హాకినీదేవి మొదలైన వారిని కూడా చెప్పుకుంటూ వచ్చాం మనం ఇప్పటిదాకా. యోగిని దేవతలు ఆయా స్థానాల్లో ఉంటూ వాళ్ళ యొక్క కర్మ కొద్దీ ఏ ధాతువుల్ని ఇవ్వాలో ఆ ధాతువుల్ని ఇచ్చుకుంటూ శరీరానికి అవన్నీ అందజేస్తూ జీవుడిని గమనించుకుంటూ ఉంటారు. ఆయా స్థానాల్లో ఉన్నవాళ్ళు ఆ జీవుడికి ఏ ధాతు వైషమ్యం కలిగించాలి, ఏ ధాతువుకి పోషణ ఇవ్వాలి, ఇవి చూసుకుంటూ ఉంటారు. అమ్మ భక్తులైన వారికి మాత్రం ఈ ధాతు దేవతలు అనుకూలంగా ఉంటూ అనుగ్రహిస్తూ ఉంటారు. అమ్మ సర్వవర్ణోపశోభిత. ఇక్కడ కేవలం మాతృకాన్యాసంతో ఊరుకోకుండా యోగిని దేవతల స్వరూపాలు, ధాతువులు, ఆ యోగిని దేవతల యొక్క ధ్యాన శ్లోకాలు, పెట్టవలసిన నైవేద్యాలు, వాళ్ళ స్వరూపాలు అన్నీ చూపిస్తూ ఒక అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు అందించారు. సర్వవర్ణోపశోభిత అంటే అన్ని రంగులతో ఉన్న తల్లి అని ఒకటి, అన్ని అక్షరాలతో ప్రకాశిస్తున్న తల్లి అని ఒకటి. ఇలా 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వర్ణంగా ఒక్కొక్క వన్య కలిగి ఉంటుంది. అన్ని అక్షరాల రంగులు సర్వవర్ణాలు. ఇందులో 50 అక్షరాలు కలిసి ఉంటాయి. అలాంటప్పుడు 50 దళాలే ఉండాలి కదా అంటే కాదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సర్వ సహస్రదళ శోభిత అని చెప్పుకున్నాం. అంటే అనంతమైనటువంటి దళాలు కలిగినతో ప్రకాశిస్తున్న తల్లి అని చెప్పుకున్నాం. అక్షరాల నుంచి వచ్చినటువంటి వేదాది సమస్త శాస్త్రాలకి మూల విద్యలకి కూడా ఇవన్నీ కూడా అమ్మ దగ్గర ఈ స్థానంలోనే ప్రకాశిస్తున్నాయి. ఇవన్నీ కూడా అమ్మని అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లుతుంది అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం త్రీం సర్వవర్ణోపశోభితాయై నమః.
ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.